వెల్కమ్ టు ధమ్ముస్ కిచెన్. ఈ రోజు బెండకాయని పెట్టి ఒక టేస్టీ డిష్ చేయబోతున్నామండి. దీన్ని తమిళనాడులో వెండకాయ మండి అని చెప్తారు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకున్నాం. దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. బెండకాయని ఒక డిఫరెంట్ టేస్ట్లో చేయబోతున్న డిష్ ఇది. చెట్టినాడులో చాలా ఫేమస్ అయింది. అన్ని పెళ్ళిళ్ళలో కూడా ఇది చూడొచ్చు, బెండకాయ మండి పెట్టడం. మనం నార్మల్గా బెండకాయలు పెట్టి చాలా డిష్ చేస్తుంటాం, కానీ దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకుని చేయబోతున్నాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరికీ ఖచ్చితంగా ఇది చాలా నచ్చుతుంది. ఉల్లిపాయలు బాగా వేగిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని దీంట్లో యాడ్ చేసుకోబోతున్నాం. బెండకాయ యాడ్ చేసేసాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ జిగురు పోయేదాకా మనం బాగా వేపుకోవాలండి బెండకాయలు నూనెలో. బెండకాయల్ని కడుక్కుని ఒక డ్రై క్లాత్తో దాన్ని తుడిసి దాని తర్వాత మనం కోసామంటే ఆ జిగురు లేకుండా ఉంటుందండి. బెండకాయల్ని బాగా నూనెలో వేపుకోవాలి. మనకు ఆ జిగురు పోయేదాకా మనం వేపుకోవాలి. ఇప్పుడు బాగా వేగించుకున్న బెండకాయల్లో మనం టమాటా యాడ్ చేసుకుందాం. టమాటాని బాగా మిక్స్ చేసుకోండి బెండకాయతో. కొబ్బరి జీలకర్ర యాడ్ చేసుకున్న పేస్ట్ ఇక్కడ ఉంది. బెండకాయ టమాటా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కారం యాడ్ చేసుకోబోతున్నాం. ఒక స్పూన్ అంత యాడ్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోబోతున్నాం. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మన కొబ్బరి జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి జీలకర్ర పేస్ట్ దీంతో పాటు బాగా యాడ్ చేసుకోవాలండి, మిక్స్ అవ్వాలి. టమాటా వేగిన తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం. ఉప్పు తర్వాత కారం యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఈ కొబ్బరి జీలకర్ర పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాం. కొబ్బరి జీలకర్ర పేస్ట్ వేసిన తర్వాత చూసారా బాగా డ్రైగా వచ్చింది. మనం వేసుకున్న నూనె కూడా సైడ్లో విడిపోయి విడిగా కనబడుతుంది. దీని తర్వాత మనం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని బాగా మన నీళ్ళలో కలుపుకొని ఇప్పుడు అది యాడ్ చేసుకోబోతున్నాం. అంతే, మన బెండకాయ మండికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసేసాం. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టాలి. ఎందుకంటే చింతపండు మనకి పచ్చివాసన పోయేదాకా మనం ఉడకపెట్టాలి. అంతేనండి, మనం బెండకాయతో టేస్టీ డిష్ ఇప్పుడు రెడీ అయిపోయింది. తమిళనాడు నుంచి మన వ్యూవర్స్ ఒకరు మన కోసమే స్పెషల్గా ఇంట్లో వండి దీన్ని వీడియో తీసి పంపించారండి. బెండకాయతో ఒక టేస్టీ డిష్ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి డిషెస్ మరెన్నో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి ధమ్ముస్ కిచెన్ కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ ని మా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. మీరు కూడా మీ స్పెషల్ డిషెస్ ని మాకు పంపించారంటే మేము ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తాం.